హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. టీ కాఫీ తాగారా? ఎలా సండే స్పెషల్ ఎలా జరుపుకున్నారు చెప్పండి. ఏంటి స్పెషల్ ఈరోజు? మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఏంటి? కామెంట్ చేసి నాకు చెప్పండి, నేను చూస్తాను, చదువుతాను. మా ఇంట్లో అయితే ఏంటి స్పెషల్ అంటే నేను మెల్లమెల్ల చెప్తూ ఉంటాను. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ అండి. ఫస్ట్ వచ్చేసి టిఫిన్ కాడికి వెళ్దాము. ఈరోజు మార్నింగ్ డైలీ మార్నింగ్ రీల్స్ వేయడం అలవాటు. రీల్స్ తర్వాత బ్రష్ చేసుకొని టీ తాగడం అలవాటు. దాని తర్వాత కొద్దిసేపు లైవ్కి రావడం అలవాటు. దాని తర్వాత చాలా రోజుల తర్వాత నేను హోమ్ టూర్ చేద్దాం అనుకున్నానండి. హోమ్ టూర్కి చేద్దామని ఇంటి దాకా వెళ్ళిన. డైలీ అంటే 2 రోజులకు ఒకసారి అట్లా వెళ్ళేసి వస్తా. అపార్ట్మెంట్కి ఇచ్చాము అని చెప్పాం కదా, మా హౌస్ అపార్ట్మెంట్కి ఇచ్చాము చెప్పాం కదా. అది 100కి 75% పని కంప్లీట్ అయిందండి. ఇంకా 25% పని కంప్లీట్ కాలే. ఇంకా బండల పని కాలే, ఇంకా ప్లంబర్ పని కాలే. అది అయినాక హోమ్ టూర్ చేద్దామని ఈరోజు చేయలే. జరసేపు ఉండి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చినాక ఈరోజు టిఫిన్ వచ్చేసి చపాతీ, దానికి కాంబినేషన్ వచ్చేసి ఆనియన్ టమాటా అండి. చాలా బాగుంది తెలుసా. టమాటాలు తక్కువ, ఆనియన్స్ ఎక్కువ వేసి వేడి చపాతీలకు ఆ కర్రీ చాలా బాగుంది. అది అప్పుడే కంప్లీట్ అయిపోయిందండి. దాని తర్వాత రీల్స్ చూడడం అలవాటు. డైలీ కొత్త రీల్స్ ఏమో వస్తున్నాయి, అవి చూడడం అలవాటు. సాంగ్స్ చూడడం అలవాటు, రీల్స్ చూడడం అలవాటు, సాంగ్స్ చూడడం అలవాటు. ఈరోజు సండే అంటే నేను ముందు డైలీ వెళ్తుండే, కబూతర్ల దగ్గరికి డైలీ వెళ్తుండే. ఈరోజు సండే కదా వెళ్ళేసి వద్దాం అనుకున్నా కానీ వీలు కాలేనండి, వెళ్ళలేదు. మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాంలే అని ఊరుకున్నా. ఇంకేంటంటే రీల్స్ చూసినాక ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే ఈరోజు రెండు స్పెషల్స్ అండి. కర్రీ ఫస్ట్ బగారా రైస్, తర్వాత చికెన్ కర్రీ. బగారా రైస్, చికెన్ కర్రీ తిన్నాక మళ్ళీ స్పెషల్ వచ్చిందండి. బంపర్ ఆఫర్ అంటారు చూడు, అది స్పెషల్ ఆఫర్ వచ్చింది. ఏంటంటే చికెన్ బిర్యానీ అండి. చికెన్ ఫ్యామిలీ ప్యాక్ 2 వచ్చినాయండి. జంబో ప్యాక్ 2 ప్యాక్ తీసుకొచ్చారు. ఎందుకంటే మేము ఈరోజు బగారా రైస్ చేసాము. పొద్దున బగారా రైస్, చికెన్ కర్రీ చేసాము. అయినా కానీ తిన్నాక తినే బాకీ ఉండాలంటారు చూడు, దేనికైనా. మళ్ళీ అవి 2 ప్యాకెట్స్ వచ్చాయండి. మా టామ్ జెర్రీ వాళ్ళ డాడీ తీసుకొచ్చారు. అయితే నైట్ చేయవలసి అవసరం లేదు, అదే ఫుల్ ఉందండి. నైట్ చేయవలసి అవసరం లేదు, నైట్ కూడా సరిపోతుంది. మధ్యాహ్నం దాకా వచ్చింది. మధ్యాహ్నం దాకా వచ్చింది. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా చెప్పిన. మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు ఇప్పటిదాకా ప్రజెంట్ ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఇప్పటిదాకా అంటే మళ్ళా కొంతసేపు రీల్స్ చూశాను. రీల్స్ చూసినాక మళ్ళీ ఈవినింగ్ ఇల్లు ఊడ్చేయడం, మళ్ళీ ఇల్లు ఊడ్చినాక టీ పెట్టుకొని తాగినాక మళ్ళీ కొంతసేపు రీల్స్ చూడడం. ఈరోజు 2 మూవీస్ చూశానండి. 2 మూవీస్ చూశాను. ఆ 2 హాఫ్ మూవీస్ చూశాను. ఒకటి షారుఖ్ ఖాన్ది హిందీ మూవీ అండి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మూవీ ఉంటుంది, అయిపోతుంది అన్న టైంలో చూశాను. చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి చూడలే అని ఫీల్ అయినా. దాని తర్వాత ఇప్పుడు తెలుగు మూవీ, అది కూడా స్టార్టింగ్ అంతా ఏం ఇంట్రెస్ట్ అనిపించలే. చూసినా కొద్దీ ఇంట్లో అటు ఇటు మూవ్ అవుతున్నా కొద్దీ, ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి నడిచినా కొద్దీ ఇట్లా ఒక కన్ను ఇట్లా టీవీ మీద చూస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుందండి. పర్వాలేదు, బాగుంది సినిమా. నాకు ఎందుకంటే హర్రర్ సస్పెన్స్ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. నేను చాలా ఇష్టపడి చూస్తున్నా. దాని తర్వాత ఈవినింగ్ వచ్చింది. ఈవినింగ్ ఎట్లనో వస్తుంది కదండి. మార్నింగ్ అయినాక ఆఫ్టర్నూన్ వస్తుంది, ఆఫ్టర్నూన్ తర్వాత ఈవినింగ్ వస్తుంది. ఈవినింగ్ వచ్చేసి టీ టైం. టీ తాగిన. ఈ మధ్య ఏంటంటే టీ బదులు నేను బటర్ మిల్క్ తాగుతున్నానండి. బటర్ మిల్క్ తాగడం అలవాటు నాకు. బటర్ మిల్క్ అన్నా లేకుంటే లెమన్ వాటర్ అన్న తాగడం అలవాటు. కానీ ఈరోజు పెరుగు లేకుండే, కర్డ్ లేకుండే, నిమ్మకాయలు కూడా లేకుండే. బిర్యానీ చేస్తేమో నిమ్మకాయలు ఉంటుండే, బగారా వేసినాం కాబట్టి నిమ్మకాయలు తీసుకురాలే.
చాయ్ చాలామంది లైవ్కి వెళ్ళినా కానీ హాయ్ మేడం టీ తాగారా, హాయ్ మేడం కాఫీ తాగారా అని చెప్తారు. నేను కాఫీ తాగానండి, చాయ్ తాగుతా. నాకు మార్నింగ్ లేస్తే ఫస్ట్ బ్రష్ చేసిన అనుకో చాయ్ కంపల్సరీ అండి. నాకు హెడేక్ వస్తుంది లేకుంటే, చాయ్ లేకుంటే. ఈవినింగ్ కూడా చాయ్ తాగడం అలవాటు, కాఫీ తాగనండి. ఒకవేళ కాఫీ తాగిననుకో నాకు హీట్ అయిపోతుందండి, నాకు కాఫీ పడదండి. కాఫీ కాదు, కాఫీ నాకు అలవాటు లేదు. నేను తాగినా కానీ నాకు పడదండి. టీ తాగినాక చూద్దాము అని లైవ్ స్టార్ట్ చేశానండి, మీతో మాట్లాడదాము. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ నుంచి ఇప్పటిదాకా ఏమేం గడిచిందో, ఎలా టైం గడిచిందో అవన్నీ మీతో షేర్ చేసుకుందామని లైవ్ ఆన్ చేశానండి. లైవ్ కాదండి, బ్లాగింగ్ రీల్ ఆన్ చేశానండి మీతో మాట్లాడదామని. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మొన్న 3 డేస్ నుంచి 2-3 డేస్ నుంచి లైన్గా వేస్తున్నానండి. మార్నింగ్ నుంచి బ్లాగింగ్ కొంచెం నేను చాయ్ తాగుతున్నా, నేను టిఫిన్ చేస్తున్నా, నేను ఇటు వెళ్తున్నా అటు వెళ్తున్నా, అది అట్లా కూడా తీయొచ్చు, ఇది కూడా తీయొచ్చు అనుకుంటున్నా. నాకు సరిగ్గా తెలియదు. రైటో రాంగో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్, రైటో రాంగో కామెంట్ చేసి చెప్పండి. ఏంటి మర్చిపోయినా, 2-3 డేస్ నుంచి నేను చేస్తున్నాను కదా, మీరు నాకు కామెంట్ లైక్ చేస్తలేరు ఫ్రెండ్స్. 5 మెంబర్స్ చూసినా కానీ 10 మెంబర్స్ చూసినా కానీ కమ్సే కమ్ 10 మెంబర్స్లో ఒక 2-3 మెంబర్స్ కూడా నాకు నచ్చలేదా, మాట్లాడే విధానం నచ్చలేదా? అలా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. అలానే డైలీ మార్నింగ్ కూడా రీల్స్ వస్తున్నాయి, ఈవినింగ్ కూడా రీల్స్ వేస్తున్నాను. మీకు రీల్స్ ఓకే పర్వాలేదు అనుకున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా మంచి రీల్స్ తోటి, మంచి బ్లాగింగ్ రీల్స్ తోటి మీ ముందుకు వస్తాను, మీతో మాట్లాడతాను, మీతోటి ముచ్చట్లాడతాను. ఇంకా చెప్పండి. ఇప్పుడైతే ఈవినింగ్ బయటకు వెళ్ళాలని ప్లాన్ అయితే ఏం లేదు. ఒకవేళ బిర్యానీ తేకుంటే ఏమన్నా తీసుకురావాలి అని బయటకు వెళ్ళవలసి వస్తుండే. ఇప్పుడైతే ప్రస్తుతానికి బయటకు వెళ్ళే లేదండి, ఇంట్లోనే ఉండి ఎంత నేను ఏమేమి మాట్లాడుతున్నా నాకే అర్థమవుతలేదు. ఎందుకంటే వీడియో ఎండ్ చేసినాక మీరు ఎలా వింటారో నేను కూడా అలా వింటేనే నాకు అర్థమవుతుంది. నేను ఎలా మాట్లాడుతున్నా, రైట్ మాట్లాడుతున్నా, రాంగ్ మాట్లాడుతున్నా నాకు కూడా అర్థం కాదండి. నేను కూడా వింటేనే నాకు అర్థమవుతుంది. ఒకవేళ తెలియక తప్పు మాట్లాడితే సారీ అండి. ఎందుకంటే నేను కట్ చేసుకుంటా మాట్లాడతలేను. వీడియో ఆన్ చేస్తే నేను ఎంతసేపు మాట్లాడుతున్నానో అంతసేపు మాట్లాడుతూనే ఉన్నానండి, నేను కట్ చేస్తలేను. అందువల్ల ఏదైనా తప్పు మాట్లాడితే సారీ అండి. తెలియక తప్పు మాట్లాడితే సారీ. ఇంకోసారి అలా నేను వీడియో చూస్తానండి, అప్లోడ్ చేయకముందు నేను చూస్తానండి. ఇలా ఏమైనా తప్పు మాట్లాడితే సారీ. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి బ్లాగింగ్ రీల్స్తో మేము ముందుకు వస్తాను. ఎలా టైం స్పెండ్ ఎలా గడిచిందో అవన్నీ మీ ముందు చెప్తా ఉంటాను. ఈరోజైతే ఇంతేనండి. ఈరోజైతే బట్టల పని లేకుండే, మళ్ళీ బట్టలు జమ అయినాయండి. ఈరోజు పిండలే, నిన్న పిండిన 3 డేస్ బట్టలు నిన్న పిండిన, ఈరోజు పిండలే. రేపు బట్టల పని ఉంటుంది, రేపు బట్టలు పిండాలి. చెప్పండి మీ ఇంట్లో ఏంటి సండే స్పెషల్, ఏం చేశారు? కామెంట్ చేసి చెప్పండి, నేను చూస్తాను. చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా ఓకే ఫ్రెండ్స్, మీకు నా మాట్లాడే విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, ఇంకా మంచి మాట్లాడాలి, మంచి ముచ్చట్లతో మీ ముందుకు వచ్చి మాట్లాడాలి అనిపిస్తుంది. నేను ఏంటంటే ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతున్నా. నేను కొద్దిగా పార్ట్స్ లాగా తీయాలనుకుంటే మొబైల్ హ్యాండ్స్లో పట్టుకొని ఇట్లా అటు ఇటు మూవ్ అవ్వకుండా మార్నింగ్ నుంచి ఒక కనీసం 20 నాకు తెలుసా అండి, ఎన్ని అంటే 20 కంటే ఎక్కువ అప్లోడ్ కావండి. దాన్ని ఏమంటారు నాకు అర్థమవుతలేదండి.
20 కంటే ఎక్కువ అప్లోడ్ కావు. అట్లా కాకుండా నేను 10 ఎన్ని సెకండ్లు ఇప్పుడు నేను ఇది అప్లోడ్ చేస్తేనే నాకు తెలుస్తుంది నేను ఎన్ని సెకండ్లు మాట్లాడినా నాకు కూడా తెలియదు. ఎందుకంటే నేను టైం చూడకుండా మాట్లాడతా. అప్లోడ్ చేస్తేనే నాకు తెలుస్తుంది. ఒకవేళ నేను మాట్లాడే విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి బ్లాగింగ్ రీల్స్తో ముచ్చట్లతో మీ ముందుకు వస్తాను. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, బగారా రైస్తో మీ ముందుకు వచ్చిన మీ సుజాత. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని ముచ్చట్లతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.